కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం. దావీదు చేసిన ప్రార్థన. ఈ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. దావీదు దేవునికి మొరపెడుతూ ఏడ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి సమాధానాన్ని, ఆదరణను అతను కోరుకుంటున్నాడు. దేవుడు ప్రార్థనలను వినే దేవుడు. ఆయన విననేరక ఉన్నట్లు నా చెవులు మందం కాలేదని చెప్తున్నాడు. నీవు మొరపెడుతుండగానే నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 3వ వచనం. భక్తిహీనులను, పాపం చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. పరిశుద్ధ గ్రంథంలో భక్తిహీనులు అంటే దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఉండేవారిని గురించి రాయబడింది. అటువంటి వారిని ఎలా గుర్తుపట్టాలో, వారి అంతరంగం క్రియలు ఎలా ఉంటాయో వాటి ద్వారా మనం వారిని గుర్తుపట్టడానికి బైబిల్ తెలియజేస్తుంది. భక్తిహీనులు ఎవరు అంటే వారు తమ పొరుగువారి పట్ల, ఇతరుల పట్ల దుష్ట తలంపులు కలిగి ఉంటారు. వారి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉండి పైకి మాత్రం వారితో సమాధానంగా మాట్లాడేవారు. అంటే ఇటువంటి వారికి మనుషులు దేవుని చేతి పని అని కానీ, ఇతరులతో మనం జెన్యూన్గా ఉండాలని కానీ, దేవుడు ప్రతిదీ తీర్పులోనికి తీర్చి ప్రతిఫలం ఇస్తాడనే ఆలోచనలు ఉండవు. 5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. భక్తిహీనులు ఇంకా ఇలా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. వారు దేవుని కార్యాలను అంటే సృష్టి మొదలుకొని దేవుని చేతి పనిని కానీ, ఆయన నడిపింపును కానీ లక్ష్యపెట్టక తమపై తామే గురి కలిగి ఉంటారు. 4వ వచనం. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయుము. వారి చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. ఇటువంటి మనుషులు చేసే క్రియలు దుష్టక్రియలుగా ఉంటాయి. వారు దుష్టులు కాబట్టే వారి క్రియలు కూడా, అవి మంచివైనా చెడ్డవైనా, వారిని బట్టి వారి యొక్క క్రియలు కూడా దుష్టక్రియలుగా ఎంచబడుతున్నాయి. అందుకనే ఆ దుష్టులకు తగిన ప్రతిఫలం ఇమ్మని దావీదు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. 6-7 వచనాలు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. భక్తిపరుడైన దావీదు దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు తన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి అతనికి నిశ్చయంగా సహాయం చేశాడు. అందువల్ల దావీదు ఎంతో సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవట్లేదు, కానీ దేవుని పట్ల కృతజ్ఞతతో ఒక పాటను దేవునికి రచించి పాడుతూ ఉన్నాడు. 7వ వచనం. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. దేవుని వాక్యంలో ఇలా ఉంది, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని ఉంది. దేవుడు మనతో నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే ఆ నమ్మిక, ఆ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని పట్ల నమ్మకం ఉన్న వాళ్ళే దేవునికి నమ్మకస్తులుగా మారగలరు. 8-9 వచనాలు. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. మనకు ఆశ్రయము, ఆశ్రయ దుర్గము, మనలను కాచి కాపాడేవారు ఈ అల్పమైన మనుషులు ఎంత మాత్రం కాదు, కానీ దేవుడే మనకు సమస్తము అయి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గాడ్ బ్లెస్ యూ.